కాపుల రిజర్వేషన్లో ఏపీ సీఎం చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గత మహానాడులో ప్రకటించిన హామీల్లో ఒక్కటి కూడా టీడీపీ సర్కార్ నెరవేర్చలేదని ఆమె విమర్శించారు. దేశంలోనే అవినీతి సీఎంగా చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని రోజా అన్నారు. చంద్రబాబును సీఎం పదవి నుంచి తప్పించి బాలకృష్ణకు ఆ పదవి కట్టబెట్టాలన్నారు రోజా. వైజాగ్లో జరుగుతున్న మహానాడు చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు కాదు, వెన్నుపోటు వార్షికాలు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయం కోసం అదే మామ ఫోటోని మహానాడులో పెట్టుకొని ఏ విధంగా ఆయన భజన చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ మహానాడులో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు, ఆ ఫోటోని తాకే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజకీయం కోసం ఎన్టీ రామారావుని పొగుడుతున్నారే, అదే నోటితో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ పదవిని లాక్కున్నారు, ఆయన మానసిక క్షోభకి గురై ఏ విధంగా మరణించారన్న విషయాలు కూడా మాట్లాడుకుంటే బాగుండేది. ఈరోజు ఏ ఆశయాలతో అయితే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈరోజు ఆ ఆశయాలన్నీ తుంగలో దొక్కి మళ్ళీ ఆయన్ని పొగట్టం అనేది చూస్తుంటే ఆ మహానాడును చూసి ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది, రోధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు.